వెల్కమ్ టు ఎల్లో మీడియా. ఈ రోజు మనం రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాదరాడ అనే గ్రామంలో ఉన్న శివశక్తి పీఠానికి వెళ్ళబోతున్నాం. ఈ శివశక్తి పీఠాన్ని శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు ప్రత్యేకంగా కట్టించారు. ఈ ప్రత్యేకంగా కట్టించిన ఆలయంలో 54 విగ్రహాలు కాకుండా ప్రత్యేకమైన విగ్రహం ఒకటి ఉంది. ఈ ప్రత్యేకమైన విగ్రహము 54 చేతులు 27 రూపములు కలిగి ఉంటుందంట. ఆ విగ్రహం ఎవరిదో కాదండోయ్, మన ప్రత్యేకమైన సదాశివుని విగ్రహం. ఈ సదాశివునితో పాటు మహాగాయత్రి అమ్మవారు కూడా ఉంటారు. ఈ ఆలయము అన్ని ఆలయాలతో కాకుండా పక్కన ప్రత్యేకంగా ఉంటుంది. సో పదండి అయితే వెళ్ళి ఆ మహా అయిన శివశక్తి పీఠాన్ని చూసేద్దాం రండి.
శ్రీమన్నారాయణ శ్రీయకాంతాయ కళ్యాణ నిధే నిధేర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ. ప్రియ భగవద్బంధువులారా, ఇది ఓం శివశక్తి పీఠం అంటారు. అంటే ఓంకారనాదంతో శివుడు తారకేశ్వరుడిగా, శక్తి అష్టాదశ పీఠాలుగా వెలుగొందిన క్షేత్రం. 54 దేవాలయాలు, ప్రత్యేకంగా ఈ మధ్యన సదాశివుడితో 55 దేవాలయాలు 2015 జనవరి 26 మాఘమాసంలో ప్రతిష్ఠ అయింది. ఈ ఆలయాలన్నీ కట్టించింది గాదరాడ వాస్తువులు శ్రీమాన్ బత్తుల బలరామకృష్ణ గారు స్వహస్తాలతో. ఎవరిని కూడా ఏది ఆశించకుండా, విరాళాలు లేకుండా 55 దేవాలయాలు కట్టించిన ఘనత మొదటిగా ఆంధ్రప్రదేశ్లో సురేంద్రపురి తెలంగాణలో ఉన్న గుడులు కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా 2.5 ఎకరాలలో ఇన్ని ఆలయాలు స్థాపించిన వ్యక్తి బత్తుల బలరామకృష్ణ గారు. ఇందులో విశిష్టత ఏంటంటే తారకేశ్వరుడిగా మనకి ఇక్కడ శివాలయం చాలా ప్రసిద్ధి. అందుకే గాదరాడ శివాలయం అంటారు. ఇది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో గాదరాడ క్షేత్రం ఉంది. అలా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో గాదరాడ క్షేత్రం విరాజిల్లుతోంది. దీని ప్రత్యేకంగా సోమవారం తారకేశ్వరుడికి విశేష పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. 100 మంది దర్శనానికి ఇక్కడ సోమవారం ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. అలాగే మంగళవారం పంచముఖ ఆంజనేయ స్వామికి 21 తమలపాకులతో, నిమ్మకాయల దండతో, అప్పాలు గారెలతో గ్రహ బాధ ఉన్నా కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి గంధసింధూర నూనెతో పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే వల్లీ దేవసేనకు కూడా మంగళవారం కార్యక్రమం జరుగుతుంది. అలాగే బుధవారం లక్ష్మీ నరసింహస్వామికి విశేష పంచామృతం సుదర్శన హోమ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అయ్యప్ప స్వామికి కూడా ప్రత్యేక బుధవార విశేష పంచామృతం. గురువారం సద్గురు సాయినాథ్కి రామచంద్ర స్వామికి విశేష అభిషేకం. శుక్రవారం అమ్మవార్లందరికీ కూడా ప్రత్యేకంగా లలిత అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఈ శాకాంబరోత్సవం అంటారు, అంటే కాయగూరలతో వచ్చే కార్యక్రమం జరుగుతుంది మళ్ళీ ఆదివారం రోజున. అలాగే శనివారం మన ఏడుకొండల స్వామికి చక్కగా విశేషమైన పంచామృత అభిషేక కార్యక్రమం, సుప్రభాత సేవ, తమిళంలో తిరుప్పావై సేవాకాలం తీర్థప్రసాద గోష్ఠి జరపబడుతుంది. అలాగే నిత్యం కూడా సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే వివిధ భజన కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆదివారం సూర్య భగవానికి విశేషమైన ఆరోగ్యదాతైన సూర్యనారాయణ స్వామికి విశేష పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ 7 రోజులు కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. అదే కాకుండా తమిళనాడు నుంచి వచ్చిన వేద పండితులతో సుమారు 65 మంది పండితులతో ఇది ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది 2015లో. అక్కడి నుంచి తమిళనాడు నుంచి వేద పండితులు చండీ హోమ కార్యక్రమాలు కూడా విశేషంగా జరిపారు. అలాగే ఈయన రాజకీయంలో ప్రవేశించగా జనసేన అభ్యర్థిగా నించుని ఎమ్మెల్యేగా నెగ్గారు. దాని ముందరగా స్వామి ఆశీర్వాదంగా రాజశ్యామల యాగాన్ని చాలా విశేషంగా చేశారు. ఆ యాగ ఫలితమే ఆ స్వామి నెగ్గడానికి, మన బలరామకృష్ణ గారు నెగ్గడానికి కారణమని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కాబట్టి భక్తులు ఆశీర్వాదం, అలాగే మా ఆస్థాన ఆచార్యులు ఆశీర్వాదం కూడా ఆ స్వామికి మా బలరామకృష్ణ గారికి ఉండాలని చెప్పి మీ అందరం కూడా ప్రార్థన చేస్తూ చక్కగా విశేష కార్యక్రమాల్లో ఇంకో విశేషం ఏంటంటే 25 తలలతో 50 చేతులతో సదాశివుడు కైలాసనాథుడు ఆ పైన వెలిసి ఉన్నాడు. అదే కాక నిత్యాన్నదానం మనకి రాజేంద్ర ప్రసాద్ యాక్టర్ వచ్చి ఇక్కడ ఓపెన్ చేశాడు. అక్కడి నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమం ఎంతమంది వచ్చినా దూర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా కాదనకుండా నిత్యాన్నదానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రూమ్స్, ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా వసతి ఇక్కడ ఫ్రీగా ఏర్పాటు జరుగుతుంది. ఎటువంటి రుసుము కూడా చెల్లించే అవసరం లేదు. ఏదైనా రాయాలనుకుంటే చక్కగా రసీదుపూర్వకంగా రాయడం తప్ప ఎవరికి ఏ విధమైన రుసుము చెల్లించే అవసరం లేదని బలరామకృష్ణ గారు చెప్పారు. ఇది ఆధ్యాత్మిక కేంద్రం, శివశక్తి పీఠం కాబట్టి విరాజిల్లుతో ఉన్న కార్యక్రమం. అలాగే వివిధమైనటువంటి గోశాల, చాలా వివిధమైన గోశాలను కూడా చక్కగా మనకి వెంకన్న గారిని ఆ గోశాలని సంరక్షణ చేస్తూ ఉంటారు. ప్రతి శనివారం గోమాతకు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే విశేష కార్యక్రమాల్లో చాలా విశేషమైన కళ్యాణ మండపం, ఎవరికైనా లేని వాళ్ళు పేదవాళ్ళు వచ్చి ఆ బలరామకృష్ణ గారిని అడిగితే ఉచితంగా కావాలంటే అన్ని ఏర్పాటు ఆయనే చేసి చాలా కళ్యాణాలు చేయించారు. ఈ కలియుగంలో అటువంటి విశేషమైన జన్మ ఇవ్వటం ఆ అమ్మ అదృష్టమైతే అటువంటి కొడుకుని కనటం ఆవిడ అదృష్టం. కాబట్టి
ఆ బలరామకృష్ణ గారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని వేద పండితులుగా మా 9 మంది అర్చకుల సమక్షంలో శాంతి మంత్రం ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేరు బహడే நங்கள் நம்ப வெக்கு ஜாத்தி நீராடினாள் திங்கண்ணி நாடெல்லாம் திங்களம் அம்மாறு பெய்து ஓங்கம் பெரும் சென்னலோடு கையிலுகள உங்கவலே போதில் பொறிவண்டு கண்படுப்ப தெங்காதே புக்கிரந்து சீத்தமலே பத்தி வாங்க குடம் நிறக்கம் வல்லல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் மங்களம் தம்பளிம்பாய மங்களம் ருச்சுமுச்சுவே మంగళం రోతురూపాయ కూరుగుండాయ నారసింహాయ మంగళం జై శ్రీమన్నారాయణ.